ఎవరు అవునన్నా కాదన్నా దాసనారాయణరావు గారి మరణానంతరం ఆ స్థానాన్ని ఆయనే ఆక్రమించాడు. ఆయన ఏం చెప్పినా సినిమా పరిశ్రమ చాలా వరకు వింటోంది. ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి నిజంగా ఒక అవార్డు సెరమనీలో మహానుభావుడు గద్దర్ పేరు మీద ఇచ్చిన అవార్డులు. సాధారణంగా నాకు ఉన్న అతి తక్కువ పరిజ్ఞానంలో సినీ పటనటిలో సాధారణంగా అతని ప్రతిభా పాటవాలు చాటుకున్నప్పుడు గౌరవ నంది అవార్డు అంటే బంగారు నంది, సిల్వర్ నంది, రాగి నంది ఇస్తారు. ఈ నంది అవార్డు మీద వాళ్ళు మెయిన్ ఫోకస్ అండ్ దీని మీద ఉంటారు. ఎప్పుడైతే దాన్ని గద్దర్ అవార్డు కింద తెలంగాణలో ప్రాశస్త్యం సంతరించుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా నంది అవార్డులే ఇవ్వాలి. అవార్డులు అంటూ ఇస్తే. అంచేత నంది అవార్డులు నిజంగా వాళ్ళకి కొలమానం. జీవితంలో ఎన్ని నందులు గెలిచారో, నెక్స్ట్ అలాగే ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఎలా వచ్చాయో అన్న ప్రాతిపదిక మీద ఆయన ఆ సందర్భంలో ఆర్ నారాయణమూర్తి గారు గాని, లేదా చిరంజీవి గారు గాని మాట్లాడడం. ఎందుకంటే ఏ ఇండస్ట్రీ అయినా ఇప్పుడు మీరున్నారు జర్నలిజంలో ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకోవాలన్న తాపత్రయం మీకుంటది ఉగాది పురస్కారాల్లో. అప్పుడు ఒకప్పుడు నంది అవార్డులు ఉండేవారు. నంది అవార్డు ఇచ్చేవారు. అలాంటిది ఇప్పుడు నంది అవార్డే లేకుండా దానికి గద్దర్ అవార్డు అంటే యెస్. మన తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ అవార్డ్ దానికున్న ప్రాశస్త్యం ఖచ్చితంగా ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే జీవితంలో ఒక ఆల్మోస్ట్ ఒక 8 సంవత్సరాలు నాకు తెలిసినంత వరకు 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల పైచిలుకు దగ్గర 10 సంవత్సరాల పైనే ఈ నంది అవార్డులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల పరంగా ఎందుకు జరగట్లేదు? అంటే కరోనా ఒక 2 సంవత్సరాలు వైఎస్ఆర్‌సీపీకి ఎక్స్‌క్యూజ్ ఉండొచ్చేమో కానీ తర్వాత సినీ పరిశ్రమ ఏకదం తెలంగాణకే పరిమితం అయిపోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమే లేదు. ఏదైనా అడపాదడపా షూటింగ్‌లు తీసుకొని సబ్సిడీలు అడగడమే తప్ప వాళ్ళ యొక్క ఔన్నత్యం రాష్ట్రం ఎంత విధంగా ప్రయత్నించినా గతంలో రామానాయుడు ఇలాంటి వాళ్ళకి స్టూడియోలు ఇచ్చినా సరే వాళ్ళు రాత్రి తట్టబుట్ట సర్దుకొని ఉచితంగా 4 షెడ్లు వేసి పోయారు తప్ప ఎవరు ఇండస్ట్రీని అక్కడికి తరలించే నేపథ్యాలు అవి కనబడతాయి. ఇవాళ ఆ ప్రాశస్త్యంలో ఖచ్చితంగా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఇవాళ తన ఆక్రందని ప్రభుత్వ ప్రోత్సాహకాల కింద అవార్డులు ఇవ్వడం. ఎందుకంటే ఆయనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి అవార్డులు అన్ని వచ్చేయట్లేదు. పైపచ్చి ఆయన సంవత్సరంకి ఒక సినిమా ఏదో తీస్తున్నాడు. కానీ యంగ్ జనరేషన్స్ కి నంది అవార్డు యొక్క ఆవశ్యకత అన్న ప్రాస్పెక్ట్ లో ఆయన మాట్లాడి తర్వాత ఆయన్ని ట్రోల్ చేయడం అన్న దగ్గర నేనైతే ఖచ్చితంగా ఖండిస్తాను. ఎందుకంటే ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఇవాళ నేనైనా మీరైనా చిరంజీవి గారు ఎవరికైనా ఏ సర్కమాస్టెన్సెస్ లోనో ఒక ఆదర్శం. ఇవాళ ఒక ఇండస్ట్రీకి ఉన్న ఒక మొనాటమీని ఆయన బ్రేక్ చేశాడు. బ్రేక్ చేసి ఆయన స్వయం కృషితో తనంతట తాను ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ స్థాయి ఎదగడానికి ఎవరికైనా ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన వ్యక్తిని మన స్థాయి అంతా ఆయన అవమానపరచడానికి. రెండోది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుని వీటి మీద ఖచ్చితంగా ఒక అవార్డు సినిమా పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ కూడా ఉగాది అనే కాకపోతే శ్రీరామనవమికో లేదా దసరాకో వాళ్ళ యొక్క ప్రోత్సాహకాలను పెంపొందించడానికి ఖచ్చితంగా అవార్డు డిక్లేర్ చేయడం బాధ్యత. ఎందుకంటే సినీ పరిశ్రమ ఇవాళ కాదు రేపైనా ఎక్కడో దగ్గర ఎవరో ఒకళ్ళ మూలంగా నాటి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు ఎలా పూనుకుని ఇండస్ట్రీని తరలించారు ఇవాళ కాకపోవచ్చు. కానీ చరిత్రలో ఎవడో ఒకడు పూనుకోవడం అన్నది తథ్యం. ఎందుకంటే ప్రతిసారి జరుగుబాటు అంత సుఖం లేకపోవడం ఇవాళ స్థిరంగా ఆస్తులు ఏర్పరచుకున్న సినీ పరిశ్రమ ఇవాళ తరలేకపోవచ్చు. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అనూహ్యంగా కొన్ని పరిణామాలు సంతరించుకుంటారు. దానికి బాటలేయడం ఎవరిదైనా బాధ్యత. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరంజీవి గారిని ట్రోల్ చేయడంలో ఈ తెలుగుదేశం సంబంధించిన ఛానల్లో ఏదైతే మాట్లాడుతున్నారో అది నిజ తీవ్ర ఆక్షేపణీయం. ఎందుకంటే చిరంజీవి గారు మన రాష్ట్రం అన్న పదాన్ని ఉచ్చరించడం నేను కూడా విన్నాను. అదే పక్క రాష్ట్రం అంటే పక్క రాష్ట్రమైన మన రాష్ట్రం అన్న ప్రాస్పెక్ట్ లోనే మాట్లాడాడు. ఈ ప్రోత్సాహకాలు నంది అవార్డు అన్న తప్ప నాకు ఇంకేం దాంట్లో కనబడలే. మూడోది ఇవాళ చేతనైతే అవార్డులు ఇవ్వండి, ఎవరు లేకపోవడం మూసుకుని కూర్చోండి. అంతేకాని ఆయన అడిగిన దానికి ఇప్పుడు మనం ఇంటి దగ్గరికి వచ్చేవాడు అడుగుతాడు, అడిగినప్పుడు మన దగ్గర ఉంటే ఇస్తాం, అవ్వనప్పుడు మూసుకుని ఉంటాం, వెళ్ళిపోరు బాబు పక్క వెళ్ళిపో అంటాం. అవును మీరు ఎలాగో అవార్డులు ఇవ్వలేకపోతుంది కదా, దేనికి పౌరుషాలు పోతున్నారు? ఇప్పుడు పౌరుషాలు పోయినప్పుడు నిజంగా మేము అవార్డులు ఇస్తున్నాం అయినా సరే ఎందుకు ఇలా మాడారంటే ఎస్ అవార్డులు ఇవ్వట్లే కదా. ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే ఆయన సినీ పరిశ్రమ నుంచి వచ్చాడు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, తర్వాత జనసేన పార్టీకి సినీ ఫోటోగ్రఫీ మినిస్ట్రీ కూడా ఉంది. సో ఈ ఇనిషియేటివ్ అన్నది వాళ్ళ దగ్గర తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి కంటే తృణప్రాయంగా దాన్ని తిరగదోస్తే అప్పుడు ఖచ్చితంగా ఒక వాల్యూమ్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ విల్ డెఫినెట్లీ గివ్ వాయిస్ మాడ్యూల్స్. ఇవాళ నేను మీరు సోషల్ మీడియాలో పనికిమాల స్టేట్మెంట్ లేదా ఇచ్చినప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ట్రోలింగ్ ఆపాలి అన్న చేతమని ఇవ్వవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అన్నగారి స్థాయిని ఎవడైనా తగ్గించినా నేనైతే ఊరుకోను. ఎందుకు ఊరుకోను అంటే ఆయన మీద గౌరవం ఉంది. ఒక స్వయం ప్రతిపత్తితో ఎదిగిన వ్యక్తి ఎవరికైనా తలమానికంగానే ఉంటాడు. సాయంలో నేను కూడా ఎదగాలని ఆ ప్రయత్నం నేను చేయాలి. ఆయన నిరంతరం 24 గంటలు కష్టపడ్డాడు. కష్టానికి ప్రతిఫలం మనం అవహేళన చేయడం అంటే ఎంతవరకు సమంజసం? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఆయనకి జరిగింది ఆయన నిగూఢంగా దాచుకోలేదు కదా. ఖచ్చితంగా ఒక సమయం వచ్చినప్పుడు బయటకు వచ్చి చెప్పాడు, ఎస్ నాకు ఈ విధమైన సత్కారాలు అందే ఇంట్లో అని. ఆయన దాచిపుచ్చుకోలే కదా. కొంతమంది పొలిటికల్ సినారియోలో పొలిటికల్ ఏరాలో వాళ్ళు పొలిటికల్ యాంగిల్స్ లో వాడుకోవచ్చు, కానీ ఆయన బాధ్యత ఆయన విస్మరించలేదు కదా.
సో ఎప్పుడైతే ఆయన బాధ్యత విస్మరించినప్పుడు మనం కూడా ఆయన పట్ల బాధ్యత విస్మరించడం సమంజసం కాదని చెప్తా. తర్వాత నచ్చిన వాళ్ళకి ఒకలాగా, నచ్చని వాళ్ళని ఒకలాగా అంటే ముఖ్యంగా జనసేన పరంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే నచ్చుతున్నారు తెలుగుదేశం పార్టీకి, మిగిలిన వాళ్ళందరినీ ఎవరిని క్షమించట్లేదండి. సో ఈ ప్రాస్పెక్ట్ లో ఖచ్చితంగా ఇలాంటివి పెద్ద వ్యక్తుల మీద కొన్ని ఎవడో నాలాటోనో ట్రోల్ చేస్తున్నారు, తిడుతున్నారు అంటే పోనీ పడతాం. కానీ స్థాయి కలిగిన వ్యక్తులు, చిరంజీవి గారు లాంటి వ్యక్తిని ఈ విధంగా అవమానపరచడం భావ్యం కాదు, సఖ్యం కాదు. ముఖ్యంగా హెన్స్ ఫోర్త్ ఇప్పటి నుంచైనా పునరావృతం కాకుండా ఆపడం, బాధ్యత వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు, పై వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సిపిఐ పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని అభ్యర్థించుకోవాలి. సర్వం తానైనప్పుడు ఆయన అంతు ఆయన ఇనిషియేషన్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాం. భారం ఎక్కువ అయిపోతుంది ఎవరికి, చిరంజీవి గారికి. ఇది పద్ధతి కాదు. ఎవడో స్థాయి లేని వాడు ఏదో ఆయన మీద కామెంట్లు, చెలోక్తులు ఫలోక్తులు మాట్లాడితే తప్పు. అది ముమ్మాటికి తప్పు అని మాత్రం నేను చెప్పను. అందుకని ఇంకెళ్ళి ఇంకొకటి చెప్పాలి ప్రసాద్ గారు, ఒకటి వాంటెడ్లీ చేస్తున్నారు అనుకోవాలా దీన్ని, లేదంటే మరేదైనా కారణం అనుకోవాలా? అంటే వాంటెడ్ అని కాదు సార్. ఇప్పుడు అవార్డులు కనుక ఇస్తున్నప్పుడు ఎవరైనా ఇలా మాట్లాడితే దాన్ని ఖండించి లేదా క్రిటిసైజ్ చేస్తూ చెప్తే ఓకే. అసలు మొత్తం ఎగ్గొట్టేశారు కదా. ఎగ్గొట్టినప్పుడు ఎవడో ఒకటి వేలే చూపించినప్పుడు దాన్ని తట్టుకోకపోతే అది తప్పు అని చెప్తున్నా. ఎస్ నిజమే. ఎస్ నచ్చలేదు అవార్డు ఇస్తున్నా సరే ఏంది ఇలా ఆయన నంది బదులు గద్దరాన్ని ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నారు కదా, మేము కూడా ఇంకొక పురస్కారం ఇస్తున్నాం కదా అనేది చెప్పమానండి. వీ విల్ నాట్ కాంట్రడిక్ట్. మొత్తం ఎగ్గొట్టు కదా సార్. రాష్ట్రం ఏర్పడింది నుంచి ఈ రోజు దగ్గర నంది అవార్డులు దిక్కు లేకపోతే అదే ఇక్కడ బాదండి. అట్లీస్ట్ తెలంగాణ ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి అక్కడ ఉండి ఆ సమక్షంలో అవార్డు సెరమనీ ఇవ్వండి, తప్పే ఉంది దాంట్లో. సరే తెలంగాణ ప్రభుత్వంకి మేము కూడా ప్రోత్సహిస్తున్నాం, అవార్డులు ఇది గద్దర్ నంది అవార్డులు అని మేము కూడా దీన్ని ఇచ్చేస్తున్నాం అని చెప్పండి. స్పాన్సర్షిప్లే కదా, ఆంధ్ర నుంచి 4 స్పాన్సర్షిప్లు ఇప్పించండి. ఇద్దరు ముఖ్యమంత్రులు ట్రైన్ మీద ఉండండి, అక్కడ సూర్యుడు వాతావరణం రేపు పొద్దున్న అది ముఖ్యమంత్రి గారే మాట్లాడండి, శని పరిశ్రమ రావాలి మనకు కూడా చేయొద్దని వస్తున్నాం మేము కూడా అని అక్కడ అనౌన్స్ చేశారు అనుకోండి, ఈ రేవంత్ రెడ్డి గారు ఏమైనా వీలైతే మాట్లాడతారా? ఒక బ్రహ్మాండమైన వాతావరణాన్ని వాళ్ళు నెలకొల్పుకునే సౌభాగ్యం ఉన్నప్పుడు కూడా ఆ సౌలభ్యాన్ని ఉపయోగించుకోకపోతే ఏమనాలి సార్ దాన్ని? వ్యక్తిత్వం అని అనాలా? స్థాయి కలిగిన వ్యక్తులకి ఇది తీవ్ర ఆక్షేపణీయం. ఇదైతే నాట్ టాలరబుల్. ఓకే ప్రసాద్ గారు, నేను మళ్ళీ మాట్లాడుతూ సార్, మనతోటి విజయశేఖర్ రెడ్డి గారు టీడీపీ అధికార ప్రతినిధి ఆయనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం ఒకసారి. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే విజయశేఖర్ రెడ్డి. యా నమస్తే సార్. ప్రసాద్ గారికి, లక్ష్మణరావు గారికి అందరికీ కూడా నమస్కారం. విజయశేఖర్ రెడ్డి గారు, ఏం జరుగుతుంది గత 2 రోజుల నుంచి? చిరంజీవి గారిని ట్రోల్స్ చేసే వాళ్ళని ఏం చెప్తారు మీరు? చిరంజీవి